జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బ్రతికించండి అంటూ 19 ఏళ్ల యువకుడు వైద్యుల్ని వేడుకుంటున్నారు. బ్లడ్ క్యాన్సర్ రోజు రోజుకి ఆయువుని కబలిస్తూ ఉంటే ఎన్టీఆర్ వీరాభిమాని అయినటువంటి సదరు యువకుడు మాత్రం చనిపోయేలోపు దేవర సినిమాని చూడాలని అదే తన చివరి కోరికని తల్లిదండ్రుల్ని కోరారు. కుమారుడి వేదన చూడలేక నా బిడ్డను బ్రతికించండి అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్కి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా తేలడంతో 2022 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని కిడ్వై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాను ఎప్పుడు చనిపోతానో తెలియదని తారక్ దేవర సినిమా విడుదలయ్యేంత వరకు తనని బ్రతికించాలని డాక్టర్స్ ని వేడుకుంటున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో తల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని, మరి నిజంగానే దేవర సినిమాని చూసి చనిపోతాను అంటున్నారు. సెప్టెంబర్ 27 తేదీ దాకా బ్రతికించండి డాక్టర్స్ వేడుకుంటున్నారని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన కుమారుడికి బోన్ మారో ట్రీట్మెంట్ కు 60 లక్షల వరకు ఖర్చవుతుందని దాతలు సాయం చేయాలని వేడుకుంటోంది. తన బిడ్డ చివరి కోరిక తీర్చాలని చంద్రబాబు, పవన్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని తల్లిదండ్రులు ప్రాధాయపడుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ ని టాక్ చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎవరైనా సాయం చేసేందుకు ముందుకొస్తే మరి ఈ ఫోన్ నంబర్ ద్వారా మరి తనకి సాయం చేయాలంటూ ఆమె చెప్తోంది. ప్రస్తుతం కౌశిక్ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి విషయాలు చూసి ఎన్టీఆర్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ విషయంలో అతనికి సాయం చేయాలని కోరుకుంటున్నారు.